గుడ్ మార్నింగ్ సార్. చిచ్చి పొద్దున్నే లేవగానే నువ్వు కనిపించావేట్రా? ఏ సార్ కనపడకూడదా? బయటికి వెళ్ళేటప్పుడు పిల్లి లేవగానే నువ్వు కనపడకూడదురా నాయన. ఊరుకోండి సార్, నా పేసు అదృష్టమైన పేసు అని మా మేడం గారు అంటారు సార్. దెయ్యాలే నచ్చేలా రదవా. ఇదిగో వెళ్ళి సాయంత్రం నాకు కనపడకు, నేను మళ్ళీ పడుకుంటాను. ఎందుకు సార్? లేవగానే నిన్ను చూసిన దోషం పోవడానికి. సర్లేను గాని నాకు డౌట్ సార్, అది చెప్పి పడుకోండి. ఏంట్రా అది? ఈ అంబులెన్స్ కి ఫోన్ చేయాలంటే 100 చేయాలా 108 చేయాలా? అంబులెన్స్ నీకు ఇప్పుడు ఏం చేసావు? నానేం చేయలేదు సార్, కానీ దాని అవసరం ఇప్పుడు రావచ్చు. తింగర ఒకడు వాక్కు ముందు బయటికి పో, లేకపోతే చీరేస్తాం. మీరు చీర వేసినా లంగా ఓని వేసినా కొద్దిసేపటికి మీ తలకి ఒక్కబడ్డం ఖాయం. ఏంట్రా నువ్వు అనేది? ఏంటే మీకు మెడికల్ ఇన్సూరెన్స్ ఉందా లేక మొత్తం డబ్బుతోనే చేయాలా? రేయ్ నాకు బీపీ తెప్పిస్తే నీ కోసం మౌచరీ గాని తెప్పిస్తా. సార్ మీ బామ్మర్ది వస్తున్నాడు, రాగానే మీ కాలు పట్టుకో లాగేస్తాడు, తర్వాత కదా మామూలే. మా బామ్మర్ది వస్తున్నాడా? అయినా వాళ్ళ అక్క లేకుండా ఈడెందుకు వస్తున్నాడా? బామ్మర్ది అంటే సగం పిల్లమే కదా సార్, వచ్చి పుల్లైసు తింటాడేమో. ఏడిచాడు. ఈసారి వాడికి భాస్కర్ సత్తా ఏంటో చూపిస్తా. మీరు అలాగే అంటారు గాని వాడిని చూడగానే మీకు చలిజ్వరం వచ్చేస్తుందండి బాబా. అప్పుడు వాడిని నిన్ను రక్షించడానికి రాజ్యం ఉండేది, ఇప్పుడు ఎవరున్నారా? మీకంతా శుభమే జరగాలని మా మేడంని కోరుకుంటున్నాను. శుభం జరగాలని దేవుణ్ణి కోరుకుంటారా? దేవుడైనా దేవతైనా రెండు మా మేడమే సార్ నాకు. ఏడిచేవాళ్ళ పోతరబా వెళ్తానులేండి. హ్యాపీ బామ్మర్ది డే. రాజ్యం లేకపోవడం ఏమో గాని ప్రతి ఓడికి లోకు అయిపోతున్నాం. రాని ఆ బామ్మర్ది గారు తోలుల్చి చెప్పులు కొట్టించుకుంటారు. బావా బ్లెస్ మీ బావా, 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 బ్లెస్ మీ బావా. ఇది పెద్దవాళ్ళకి నమస్కారం పెట్టాల్సిన పద్ధతి. ఏంటి బావా అంత గుద్దు గుద్దావు? దీన్ని గుద్దటం అన్నారు బామ్మర్ది, పద్ధతులు నేర్పించడం అంటారు. ఇంతకీ ఎందుకు ఇలా దాపరించావు? అదేంటి బావా అలా అంటావు? బావ బతుక్కునేవాడే బావమరిది, అలాంటి వాడు ఎప్పుడైనా రావచ్చు. అది అందరి బామ్మర్దుల విషయంలో, నా విషయంలో కాదు. సర్లే బాబా, నువ్వు ఎప్పుడు ఇలాగే అంటావు. ఇంతకీ ఎందుకు వచ్చానంటే సోది చెప్పకుండా స్ట్రైట్ గా విషయం చెప్పు. నేను మీకు అక్కకి సందే ఇద్దాం వచ్చాను. ఏ సంధి? గుణ సంధ్య, సవర్ణ దీర్ఘ సంధ్య. నేను నీకు అక్కకు రాజీ కూర్చుని వచ్చాను. ఎందుకురా? మీ ఇద్దరు హ్యాపీగా ఉంటేనే మన రెండు కుటుంబాలు బాగుంటాయి కదా బావగారు. ఇప్పుడు మీ ఎదురు విడిపోవట్లేదు కదా బావా, నీకు ప్రాబ్లం అర్థం కావట్లేదు. అక్క ఇప్పుడు అప్పుడే రాదు. కాకపోతే మానేమను, నేను ఇప్పుడే విడాకులు ఇచ్చేస్తా. పట్టుకెళ్ళు. బావా అక్క సంగతి నాకంటే నీకే బాగా తెలుసు. నువ్వు అలాంటి వదిలేస్తాను అనుకుంటున్నావా? వదలకి ఏం చేస్తుంది? ఏమైనా చేస్తుంది. నీ మీద గృహింస చట్ట కింద కేసు పెట్టేసి నేను జైల్లో పెట్టించవచ్చు. నీకు విడాకులు ఇచ్చి భరణ కింద ఆస్తి మొత్తం కొట్టేయచ్చు. 7 అడుగులు వేసిన పాపానికి నాతో 7 ఊచలు లెక్క పెట్టిస్తున్నారా? నా మీద ఎంత కుట్ర చేస్తున్నారా? మేమేం కుట్ర చేయట్లే బావా. తను చెప్పిన షరతులు ఒప్పుకుంటే అక్క వచ్చేస్తా అని చెప్పింది. అగ్రిమెంట్ పేపర్ మీద షరతులు వర్తిస్తాయి అన్నట్టు చెప్తావేంట్రా? అది అంతే బావా. అక్క చెప్పిన షరతులు చెప్పనా కదా? చెప్పు, అందుకేగా వచ్చావు. కండిషన్ నెంబర్ 1, ఈ రోజు మందు పీతలా తాగెత్తానంట. ఇక నుంచి ఏ రోజు మందు తాకూడదు. మందు తాగకూడదా? అబ్బా, అస్తమానం వల్ల షాక్ అవ్వకండి బావగారు. ట్రాన్స్ఫార్మర్ లాగా షాకుల మీద షాకులు ఇస్తూ మళ్ళీ షాక్ అవుతుంటావేంట్రా గత ముక్క? అయితే నేను పోతా, మీరు జైలుకు పోవడానికి రెడీగా ఉండండి. నేను మందు లేకుండా మీ అక్క లేకుండా ఉండలేదురా. ఏదన్నా మార్గం ఉంటే చూడు. అక్క నొప్పించచ్చు బావగారు, కానీ తనేదో వెండి గురించి పట్టించి అడిగింది. అది కొనాలంటే 15,000 కావాలి. నాకు 4,000 డబ్బులు వచ్చేస్తాయి. దాంతో చేసి అక్క నొప్పించేస్తాను. చీరకి షరతులకి సంబంధమే ఉంది. చీర కొనిస్తే ఆ సంతోషంలో అక్క ఏ చీరకైనా ఒప్పుకుంటుంది. ఒక 4 రోజులు ఆగండి. అన్ని రోజులు అక్కడ ఉన్న వల్ల కాదు గాని డబ్బులు ఇస్తా, వెళ్ళి మీ అక్క నొప్పించు. సరే బావా, ఇప్పుడే ఫోన్ చేసి వస్తాను. ఫోన్ చేస్తానని నీడు బయటికి వెళ్తాడేంటి? ఫోన్ చేస్తాడా, పర్సనల్ గా ఊరెళ్ళి చెప్తాడా? బావా, అక్క మందు షరతు నుంచి మినహాయింపిచ్చేసింది. శని ఆదివారంలో ఎప్పుడైనా తాగొచ్చంట. పండగ చేసుకో. నువ్వు సాధిస్తావరా బామర్దే? డబ్బులు బావా, అక్క చిరగొనాలి. తీసుకొస్తా.
నేను నీకోసమే చూస్తున్నాను, వెళ్ళిపోతావేంటి? ఏంటి నా కోసం చూస్తున్నావా? ఎందుకో? నీతో పనుంది. అబ్బా నాకంత ఓపిక లేదమ్మా ఇప్పుడు. సీన్ లేదులే. అబ్బా మీ ఆయనకుందా అంత సీను? వచ్చిన పని చెప్పు. కొత్త సినిమాకి కంప్యూటర్ లో టికెట్లు బుక్ చేయాలంట కదా, నాకు 2 టికెట్లు బుక్ చేయవా? ఏ నువ్వు చేసుకోవచ్చుగా. నాకు రాకే కదా, నిన్ను అడుగుతున్నాను. సర్లే గానీ ఆ 2 టికెట్లు ఎవరికో? ఎవరికో అయితే నీకెందుకు చెప్తా, నీకే. నాకా? అయితే కార్నర్ సీట్ బుక్ చేయనా? కార్నర్ సీట్ అంటే? మూల సీట్ బుక్ చేయనా? సినిమాని మూల నుంచి చూస్తేనే బాగుంటుంది. సర్లే నేను బుక్ చేస్తాను కానీ నువ్వు వెళ్ళు. డబ్బులునా? వద్దులే నేను బుక్ చేస్తా, నువ్వు వెళ్ళు. దీనికి కార్నర్ సీట్ బుక్ చేసి కటకటాల రుద్ర సినిమా చూపించాలా? అవును, ప్రెస్టేజ్ కోసం డబ్బులు వద్దన్నాను, ఇప్పుడు టికెట్ కొండం ఎలా? ఉన్నాడుగా పెద్ద మనిషి, ఆయన అడుగుదాం. ఏంట్రా? నీకోసం నీ ముద్దుల బామర్ది చిరుకానుక. నీకోసం తీసుకొచ్చాను బావా, చిలకలూరుపేట నుంచి. ఎందుకురా నాకు ఇవన్నీ? అరే బావా, ఈ స్పెక్స్ లో అద్రిపోయిన బావా, ఒక్కసారి చుట్టుపక్కల చూసి చెప్పండి ఎలా ఉందో. ఏంట్రా నాకంతా నీళ్ళ చిత్రం చూసినట్టు అనిపిస్తున్నా. ఏమన్నా బావా? అదే నీలంగా ఉందన్నా. వీడిక్కడే ఉన్నాడే, చెడగొడతాడేమో, అయినా మనకు తప్పదు కదా. ఏమన్నా బావా? ఏం లేదు. ఏంటో కూడా ఇలా వచ్చావు? పెన్నులు పేపర్లు కొనుక్కోవాలి సార్, డబ్బులు కావాలి. ఎరా నీ పెట్టుబడి కూడా నువ్వు సంపాదించుకోలేవా? అదే బావా నీతో వచ్చిన గొడవ, కళాకారులోని కళని డబ్బుతో పోలుస్తావేంటి? అది కాదు బామర్ది, లలిత కళల్ని మనం పోషించడం కాదు, అవి కూడా మనల్ని పోషించాలి కదా బావా. మొదట మనం వాటిని పోషిస్తేనే తర్వాత మనల్ని పోషిస్తే అవి. ఏం సార్ ఏం మాట్లాడుతున్నా? నేను పెన్నులు పేపర్ల గురించి డబ్బులు అడిగితే నేను లలిత కళని పోషిస్తున్నాను అంటారేంటి? ఒరే చెగోడు, నేను చెప్పేది ఏంటంటే, ప్లీజ్ సార్ ప్లీజ్ అలాంటి నిందలు నా పైన వేయకండి. ఆ మహా పతివ్రతలు ఆ లలిత కళ ఎవరో నాకు తెలీదు. ఇదిరా వీడి నాలెడ్జ్. ఈడు బుక్స్ సీరియల్స్ రాస్తాడంట. అలా ముందు బావా, మన కర్మగాలు ఇలాంటి వాళ్ళు గొప్పలు అవుతారు. ముందు డబ్బులు ఇచ్చేవాడికి అక్క బాధపడుతుంది. మీ అక్క ఒక్కతే ఊరికే బాధపడిపోతా ఉంటది. ఎంతరా? 2,000. నీకెలా తెలుసు? అక్క చెప్పింది, నన్నే పెన్నులు పేపర్లు కొనియమంది. ఇంకా ఆలోచిస్తావేంటి బావా, డబ్బులు ఇవ్వు. బావా పదరా చెకోడి. అదేంటండి, నేను ప్రతిసారి పెన్నులు పేపర్లకి 200 అడుగుతా. నాకు తెలుసులే, కానీ నేను ఐస్తో సినిమాకి వెళ్ళి. అదేంటి మిమ్మల్ని కూడా అడిగిందా? ముందు నన్నే అడిగింది, నేను పంపించా. అంటే ఇదంతా మన స్క్రీన్ ప్లే. ఇదిగో తీసుకో, 2 పెన్ను 4 కాయిదాలు అనుకో. నేను వెళ్ళి కార్నర్ సీట్ లో కటకటాల రుద్రయ్య సినిమా చూస్తా. ఇదేంటి నా డైలాగ్ నాకే అప్పచెప్పాడు. సార్ మీ బామ్మర్ది మరీ రెచ్చిపోతున్నాడు సార్. వాళ్ళ వంశంలో వాళ్ళందరూ అంతేరా, తప్పు వాళ్ళదే అయినా మనదే అన్నంత రెచ్చిపోతారు. అది కాదు సార్, మహా అన్యాయం చేశారు సార్ నాకు. ఏంట్రా అది? అదేంటంటే సార్, బావా బావా నీకు సంగతి చెప్పాలి బావా. వాడేదో ముందు చెప్పాలనుకుంటున్నాడు, చెప్పని చెప్పు. అది ఏంటంటే సార్, అది ఏంట్రా చెగోడి కప్పం తిన్న పాములాగా నోరు మెదవే. ఇప్పుడు ఏం చెప్పినా మీ ఇద్దరు కలిసి నన్నే కొడతారు సార్, వదిలేండి. ఈ ఎదవ ఎప్పుడు ఇంతే, పుట్టప్పుడు తెగ వాగేస్తాడు, అవసరమైనప్పుడు మోగోడైపోతాడు. వాడిని వదిలే బావా. ఇప్పుడు అక్క చెప్పిన 2వ షరతు గురించి చెప్తా విను. అన్ని షరతులు ఒకసారి చెప్పలేవా? కుదరదు బావా, ఇది గుండెకి సంబంధించిన వ్యవహారం. తప్పకుండా ఏమైనా అయిపోతే? నీ గుండెల్లాగా మా గుండెలు వీక్ కాదురా, చెప్పా. ఆయన చెప్పండి బావా, ఒక్కొక్కటి చెప్తాను. సరే చెప్పాడు. అక్క నిన్ను టీవీ సీరియల్ చూడమంటుంది. నన్నా? నిన్నే బావా, మగుని చూడమనక పక్కింటి చూడమంటుందా? టీవీ చూడమంటాం వరకు ఓకే, ఏ ప్రోగ్రామ్ చూడాలనేది నా ఇష్టం. అవును సార్, ఇప్పుడే కార్నర్ సీట్ లో కూర్చొని సినిమా చూశాను. నువ్వు నోరుపోయి బావా, నీ స్టోరీ చూడడానికి కుదరదు. 16 సీరియల్లు ఫస్ట్ టెలికాస్టింగ్ లో చూడాలి, 8 సీరియల్లు రీటెలికాస్టింగ్ లో చూడాలి. ఇంకా నీ లిస్టు. మరి సీరియల్ చూస్తావా? అది నా వల్ల కాదు, నువ్వే మాట్లాడొచ్చు బావా, కానీ అక్కేమో రవ్వల గాజులు అడిగింది, అది కొనిచ్చి మాట్లాడితే ఆ సంతోషంలో ఒప్పుకుంటుంది కదా. సార్ మా మేడం ఎప్పుడు అలాంటి వాటికి ఆశపడదు సార్. ఆశపడకపోతే అది పెళ్ళం కాదు రచ్చకోడి.
కానీ సార్ పెళ్ళైన వాళ్ళకి తెలుస్తుందిరా బాధ ఏంటో. ఏమండి మీరు కళ్ళు తెచ్చుకొని చూడండి. రే చెగోడిగా దొరదెచ్చి గోక్కున్నవాడికి తెలుస్తుందిరా దాని అవసరం ఏంటో, చూసేవాడికి ఏం తెలుస్తుంది చెప్పు. బావా ఈ ఎదురుకి ఏం చెప్పినా అర్థం కాదు. నేను జట్టుతో మాట్లాడతాను, రెండో సమస్య సాల్వ్ చేస్తాను బావా. సరే వెళ్ళు మాట్లాడు. సార్ వాడు మేడం గారితో మాట్లాడడానికి బయటకు వెళ్తున్నాడు. వాడు అంతేరా, మేడంతో మాట్లాడడానికి బయటికి వెళ్తాడు, నాతో మాట్లాడడానికి ఇంట్లో వస్తాడు. సార్ మీకు అర్థం కావట్లేదు, మీకు ఎంత చెప్పినా వేస్ట్. అక్కొప్పేసుకుంది బావా. నువ్వు సూపర్ రా బాబు. నువ్వు సాధిస్తావో నాకు తెలుసు. 10 డబ్బులు ఇస్తాను. గొర్రె కషాయాన్ని నమ్మడం అంటే ఇదేనండి. అయ్యగారు అమ్మగారు లేకపోయేసరికి ఎంత పెద్ద గొడవ వచ్చిందో చూడండి. ఏమైందిరా? మీరు స్నానం చేసి వచ్చిన తర్వాత బట్టల నుంచి బ్యాగ్ దాకా అమ్మగారే ఇచ్చేవారు. అవును, అయితే ఇప్పుడు చూడండి గేట్ బయట పనులు మానేసి మీ పని చూడాల్సి వస్తా ఉంది. నిన్నెవడు చూడమన్నాడరా? ఐసు పంపించు. అది ప్రతి ఒక్క టైప్ అయ్యగారు, పరాయి మొగోళ్ళ పనులు చేయదు అది. పతివ్రత టైప్. సర్లే కొంతకాలం అందరికి బాధలు తప్ప. బావా ఏంట్రా మళ్ళీ ఇంకో షరతు గుర్తొచ్చిందా? అవును బావా, అదేంటో చెప్పాడు. అక్క వారంలో 3 రోజులే వంట చేస్తుందట. మరి మిగిలిన రోజులు? అది చెప్తా, మిగతా 3 రోజులు మీరే వంట చేయాలంట. అయినా ఇంకొక రోజు మిగిలిపోయింది కదండి. అది ఆదివారం లేరా, ఆ రోజు ఒకరోజు హోటల్ నుంచి చేసుకుంటా. కరెక్ట్ గా చెప్పావు. మళ్ళీ వంట కూడా ఏంట్రా? ఏ బావా నీకు వంట రాదా? మీ అక్క కంటే బాగా చేస్తాను, అదే నా భయం. ఎందుకు అయ్యగారు భయం? 3 రోజులు మంచి వంట తిని మిగిలిన రోజుల్లో చెత్త వంట తింటే ఆరోగ్యం పాడైపోతుంది కదా. అయినా తప్పదు బావా, నువ్వు 3 రోజులు వంట చేయాల్సిందే. చేస్తాలే వెళ్ళి. అది కాదు బావా. సరే నీ ఇష్టం. ఇంకా అయ్యగారు మీ బామ్మది గారిని చూసా ఉంటే నాకెందుకు అనుమానంగా ఉంది. మిమ్మల్ని మోసం చేస్తాడేమో. కాదురా, వీళ్ళ వంశంలో కొంచెం తెక్కెక్కువ, అందువల్ల ఇలాంటి పనులు చేస్తుంటారు. అది కాదయ్య గారు, అమ్మగారు ఇక్కడ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎప్పుడు వంట చేయమనలేదు కదా. ఇక్కడ అనలేదనుకో, అక్కడికి వెళ్ళాక ఆ కోరిక కలిగి ఉంటుంది. నాకెందుకు అయ్యగారు, నేను రాజ్యం కలిసి ఉంటే ఇంట్లో ఎవరికి ఇష్టం అన్నట్టు. అయ్యగారు ఏంటండి పిలిచారంట? నీతో పనులు లేచు, అందుకే మీ ఆయనకి తెలియకుండా రమ్మన్నాను. నాకు భయం వేస్తుందండి, కాలు చేతులు ఆడట్లేదు, చెమట్లు పట్టేస్తున్నాయండి. నేను అందుకని పిలిచింది. నువ్వు మా ఇంట్లో వారంలో 3 రోజులు వంట చేయాలి. అమ్మగారు 3 రోజులు వచ్చేస్తారా అండి? కాదు, అమ్మగారు వచ్చాక కూడా నువ్వు 3 రోజులు వంట చేయాలి. అదేంటండి? మీ అమ్మగారు వారంలో 3 రోజులు నేనే వంట చేయాలని షరతు పెట్టిందే. ఆ 3 రోజులు నా బదులు నువ్వే చేయాలి. మా ఆయన ఒప్పుకోడేమోనండి. ఇంకో 2000 ఎక్కువ ఇస్తానంటే వాడే ఒప్పుకుంటాడు. 2000? అయ్యగారు ఆ డబ్బులు నాకు ఇవ్వండి, మా ఆయనకి తెలియకుండా నేను చేసేస్తాను. మళ్ళీ ఇదేం కూడావే? మా ఆయన నా దగ్గర ఉన్న డబ్బులు అన్ని లాగేసుకుంటున్నాడు. ఈ డబ్బులు తెలియకుండా దాచుకుంటానండి. అంటే నేను ఇచ్చేది మీ ఆయనకి తెలియకుండా ఉంటుంది బెటర్ అంటావా? అవునే గారు, మా ఆయనకి తెలియకుండా చూడండి. ఏంటే మా ఆయన తెలియకూడదు అంటున్నావు? అవును, అదేదో తెలియక తెంగరగా మాట్లాడిందిరా. అసలు విషయం ఏంటంటే, మీరేం చెప్పకండి అయ్యగారు. అసలు అమ్మగారు లేనప్పుడు మీ బెడ్రూమ్ లో దీనికేం పని? గది తుడవడానికి వచ్చాను మావా. ఏడ్చేవులే, నేను పొద్దున్నే వచ్చి క్లీన్ చేసేసాను. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. రా నీ సంగతి చెప్తా. అవును 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 ఆగరా, అవును ఆగరా. అయ్యగారు బాహుబలి సినిమాని టికెట్ కొనే చూడాలి, పైరసీ లో చూడకూడదు. నువ్వు రావే. అసలు వీడు ఏమన్నాడు? తాగుబోతుందో బావా ఏదైనా అంటారు, కానీ నువ్వు చేసిన పని అక్కడ తెలిసిందంటే ఎంత బాధపడుతుందో సార్ బావా. ఎదవా, నేను దాని లోపలికి తీసుకెళ్లి నేను 3 రోజులు చేయాల్సిన వంటని దానికి అప్పచెబుదాం అనుకున్నాను. వాడు వచ్చేదేదో వాడికి తీసుకెళ్ళిపోయాడు. అదంతా నాకు తెలుసు బావా, నేనే వాడిని తీసుకొచ్చాను. ఆ సంగతి నాకు నీకు తెలుసు బావా, కానీ అక్క అర్థం చేసుకోదు కదా. అసలు అది ఏ విషయంలో నన్ను అర్థం చేసుకుంటుంది? ఇప్పుడు ఏం చేయాలో నువ్వు చెప్పరా. సరే అక్కతో నేను మాట్లాడతాను, కానీ ఎవరికి తప్పినా నాకు తప్పదు కదా. కానీ అక్క ఏ వడ్డనో మిమ్మల్ని అడుగుతుంది, తర్వాత మీ ఇష్టం మరి. ఏదో ఒకటిలేరా, ఏం చేయించిన నా ఇంట్లోనే కదా పడి ఉంటాయి. సరే ఏదో ఒకటి. అలా అన్నారు బాగుంది. నేను ఇప్పుడే అక్కతో మాట్లాడి మ్యాటర్ మొత్తం సెటిల్ చేస్తాను. వంట కూడా అన్ని రోజులు తనే వండేలా మాట్లాడతాను, ఓకేనా? ఓకే మా వెళ్తాను బావా, కానీ వడ్డానానికి అమౌంట్ రెడీగా ఉందా? రెడీయే. కొన్నిసార్లు తెలిసి బుక్ అవుతాం, కొన్నిసార్లు తెలియక బుక్ అవుతాం. నీలాంటి దగ్గర తెలిసి తెలియక బుక్ అవుతాం. సరసం బావా, బావా సరసం. సార్ మేడం గారు ఎప్పుడు వస్తారు? అది తెలియకే కదా ఇన్ని సమస్యలు. సార్ అసలు మీరే ఒకసారి మేడం దగ్గరికి వెళ్ళి విషయం కనుక్కుంటే బాగుంటుందిగా. అలా నేనెందుకు చేయాలి సుబ్బు? చెప్ప పెట్టకుండా వెళ్ళిస్తాను.
తనంతట తనే తిరిగి రావాలి, అంతేగాని నేను వెళ్ళి బతులాడుకో. సార్ మీకు ఒక విషయం అర్థం కావట్లేదు. మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ ని బయట వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అదేం కాదు సుబ్బు, నీ మేడంకి కొంచెం తెక్క ఎక్కువ, అందుకే ఎన్ని సమస్యలు వస్తున్నాయి. మీరు ఒక్కసారి వెళ్తే అన్ని సమస్యలు క్లియర్ అవుతాయి సార్. నో, ఈ సమస్య నా వల్ల రాలేదు. ఆవిడ సీరియల్స్ చూసి అలాంటి సమస్యలే మా లైఫ్ లోకి తీసుకొచ్చింది. సమస్య ఎవరు తెచ్చినా పరిష్కారం మాత్రం ఇద్దరు కలిసి చూడాలి కదా సార్. నాకు అవసరం లేదు. అది కాదు సార్. ఏం చెప్పక సుబ్బు, కాపురం కావాల్సింది మగడికేనా, ఆడదానికి వద్దా? కంచం దగ్గర లొంగుతాం, మంచం దగ్గర లొంగుతాం, ఆఖరికి మనం కాకుండా పోతున్నాం. అందుకే మగాళ్ళందరి కోసం ఈ తిరుగుబాటు. ఏంటి బావా చాలా కోపంగా స్పీచ్ ఇస్తున్నావు? అదంతా నీకెందుకు కానీ మళ్ళీ ఎందుకు వచ్చావు చెప్పు. మళ్ళీ రావడం ఏంటి బావా? నేను ఎక్కడికి వెళ్ళలేదు, అలా షికార్కి వెళ్ళా అంతే. సరే, వంటగదిలో ఫుడ్ ఉంది, వెళ్ళి తినేసి అక్కడ పడుకో. అలాగే బావా, కానీ నేను ఒక విషయం చెప్పాలి బావా. ఏంటది? ఈ సుబ్బు వాసన అద్దె మొత్తం వసూలు చేసుకుని అక్క తీసుకోమని చెప్పింది. ఇతను నాకు ఎప్పుడో ఇచ్చేశాడు. నువ్వు ఇలా అంటావు అక్క చెప్పింది, అందుకే డబ్బులు అందించడం పంపించింది. సాయంత్రం ఇస్తాను సంతోష్, ఏటీఎం నుంచి డ్రా చేయాలి. చూసావా బావా, ఇంతవరకు సుబ్బు అద్దె ఇవ్వలేదు, నువ్వు అబద్ధం చెప్పావు. సుబ్బు సాయంత్రం అద్దె ఖచ్చితంగా ఇచ్చేయాలి. తను కాదు, నేను ఇస్తాను గానీ ఎలా? ఎవరిస్తే నాకేంటి, అద్దె కావాలి మనకి. టైం సార్, సింహం ముందు నక్క గంతులేస్తుంది. వాడేం చేస్తే మనకెందుకు సుబ్బు? ఇదిగా, నీకో పండు, నాకో పండు. రాజ్యం వచ్చి నా కాళ్ళ మీద పడితే నేనేమని దీవించాలి? దీర్ఘ సుమంగళి భవన్ దీవించాలా, శతాయుష్మాన్ భవన్ దీవించాలా? ఎక్కడైనా సార్ సార్ రారా చెగోడి, నిన్ను ఒకటి అడగాలి. ఏం సార్ అది? రాజ్యం వచ్చి నా కాళ్ళ మీద పడిపోతే నేనేమన్నా ఆశీర్వదించాలరా? అంటే ఆశీర్వాదమా? సార్ మిమ్మల్ని మీ బామ్మర్ది మాయ చేస్తున్నాడు. కాదు చెకోడి, వాడే మా కాపురాన్ని సెట్ చేయాలని చూస్తున్నాడు. ప్రతి విషయంలోనూ మీరు షార్ట్ ఆలోచించే మీరు ఈ విషయంలో మాత్రం ఎందుకు సార్ ఇలా దద్దంలా మాట్లాడుతున్నారు? చెప్పండి చెప్పండి. నోరు మీరా వెదవా, మీ మేడం సంగతి నీకంటే నాకే బాగా తెలుసు. దేశంలో ప్రతి మగుడు ఇలానే ఆలోచిస్తారు సార్, లేకుంటే బతకలేరు. అమ్మా అమ్మా, ఏంట్రా నువ్వనేది? పెళ్ళాం గురించి ప్రతిదీ తెలుసని ప్రతి మగాడు అనుకుంటాడు సార్, కానీ వాళ్ళ గురించి మనకి ఏం తెలీదు. అది నీలాంటి వాళ్ళకరా, నాలాంటి కాదు. ఇది కూడా అందరూ అనుకునేదే సార్. దేవతనేమో దయ్యం అనుకుంటారు, దయ్యాన్నేమో దేవత అనుకుంటారు. నేను మాత్రం అలా పొరపాటు పడలేరా? మీ మేడం మాత్రం నిజంగా రాక్షసే. కాదు సార్, ఇదంతా మా మేడం తప్పు కాదు, ఇది మీ బామ్మర్ది ఆడుతున్న నాటకం. వాడిని 4 తన్నండి. అవతల వాడు చెప్పే మాటల్లో చెడుంటే ఫోన్ బద్దలు కొట్టేస్తామా? వీడు ఫోన్ అంటూడే, వాళ్ళ అక్క మాటలు వీడు వినిపిస్తున్నాడు అంతే. ఇదంతా చూశాక నాకు ఒకటి అర్థమైంది సార్. ఏంట్రా అది? మిమ్మల్ని ఎవరు బాగా చేయలేరు. బావా బావా బావోయ్, మళ్ళీ ఏం షరతు మోసుకొచ్చావురా? నా మొగుడు సోఫాలో రిలాక్స్ అవ్వకూడదు అని అందా మీ అక్క. అక్క ఏదైనా ఆలోచించే షరతులు పెడుతుంది, ఏదైనా నీ మంచికే. ఏం మంచిగా బామడితే, ఇప్పటికే షరతుల పుణ్యమా అని నెల జీతం ఖాళీ అయింది. నువ్వు జీతం గురించి ఆలోచిస్తే జీవితాలు తల కింద అయిపోతాయి. ఓకేలే, ఇంతకీ షరతు ఏంటి? సింపుల్ బావా, కానీ నీకు అది చెప్తే నువ్వు కోపం రావచ్చు. నువ్వు పొద్దుటి నుంచి చెప్తున్న షరతులకి ఆల్రెడీ నాకు మంట మొదలైంది. బావా కూలిగా విను, ఇదంతా ఎవరి కోసం చేస్తున్నావు? నీ ప్రియమైన భార్య కోసమే కదా. అయినా రాజ్యం మీ ఊరు నీళ్లు తాగిన తర్వాత బాగా మారిపోయిందిరా. ఎప్పుడు ఇలా షరతులు పెట్టలేదు, ఇప్పుడు పెడుతుంది. అక్క ఎన్ని షరతులు పెట్టినా తప్పించే ఉపాయం చెప్పడానికి నీ ఉన్నా కదా బావా. ఒక్కో ఉపాయానికి వాచిపోతుంది, ఇక్కడ వేలంలో మొదలై లక్షలకు వెళ్ళిపోతుంది. బావా బాధపడకు, అక్క షరతులన్నీ పూర్తయ్యాక చివరికి పుల్లేసి కొని పెడతాను. ఏదైనా పెద్ద బేకరీలో కొనిస్తావా? అది నీ ఇష్టం బావా, డబ్బు కట్టే నువ్వే కదా. ఇంకా నువ్వు కొనిచ్చేదంట్రా, నా పొలైస్ నేను కొనుక్కోలేనా? మరి నాకు ఎవరు కొని పెడతారు బావా? నీ ఎదవ తెలివితేటలకి నిన్ను కోసి కారం పెట్టాలనిపిస్తుంది. వారంలో 3 రోజులు నేనే వంట చేయాలి కదా, అందులో ఒక రోజు నేను వండేస్తా. బావా జోకులు జోకులు బావకి ఇది సమయం కాదు బావా జోకులు వేయడానికి. అక్క చెప్పిన తర్వాత షరతులు విను. చెప్పి తగలడు. అక్క చెప్పిన తర్వాత షరతు ఏంటంటే, మీ అత్త మామను అంటే మా అమ్మా నాన్నను, మీ బావమరిదిని అంటే శ్రీ 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 సంతోష్ గారిని ప్రేమగా చూసుకోవాలి. ఏంటి? అక్క ఉద్దేశం ఏమిటంటే, మీ బావమరిది అంటే నేను, మీ అత్త మామ అంటే మా అమ్మ నాన్నలకి పూర్తి గౌరవ మర్యాద దొరకాలి. అంటే హారతులిచ్చి నైవేద్యం పెట్టాలా?
అవేవి లేకపోయినా పుణ్యం నింపుతారు బావా. ఒకసారి లేరా. ఏంటో మా అక్కలా చెప్తుంటే పాటిస్తుంటాడు బావా. బావా కాలగట్టన మొత్తం పెట్టకు దేవుని దగ్గరికి వెళ్ళిపోతామండి. ఏమి చేయకుండానే నిన్ను దేవుడి దగ్గర పంపిస్తాను రా. ఇంత చిన్న విషయానికి వాలంటీషన్ తీసుకుంటాను బావా. మరి ఏమనుకున్నావురా? తప్పు తప్పు తప్పుగా అనుకున్నావేంట్రా? బావా నీకు నా కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. అయినా ఈ షరత్కు ఒక రేట్ ఉంది. అక్క ఒక కొత్త నెక్లెస్ ఇష్టపడింది. ఆ నెక్లెస్ సంగతి ఏంటో షరతులేంటో మీ అక్కకు ఫోన్ చేయరా, నేను తెలుస్తాను. ఏంటో గుడ్డు పెట్టే కూడలాగా సౌండ్స్. బాబా అంటే అక్క బిజీగా ఉంటది, డిస్టర్బ్ చేస్తే బాగోదు బావా. ఏదో పెద్ద ఎలిజబెత్ రాణి బిజీగా ఉండటానికి నువ్వు ఫోన్ చేస్తావా నన్ను ఫోన్ చేయమంటావా? బావా నువ్వేదో ఫ్రస్ట్రేషన్ ఉన్నట్టున్నావు, నీ మళ్ళీ వచ్చి కనబడతాను. ఎక్కడికి రా వెళ్ళేది? చెయ్యి చేస్తే తెలిసిపోతుంది బావా. ఏం తెలిసిపోతుందిరా? అది అంటే ఇప్పటి వరకు నీ చెప్పిన షరతులన్నీ అబద్ధాలన్నమాట. మీరు కొద్దిగా లేట్ గా క్యాచ్ చేశారు సార్. ఏంట్రా నువ్వు అనేది? అవును సార్, నేను ముందరి నుంచి చెప్తూనే ఉన్నాను, నా మాట మీరు వినట్లేదు. పెన్నులకి పేపర్లకి 2000 తీసుకున్నారు కదా. అవును నేనే ఇచ్చాను కదా. అవి నాకు ఇవ్వలేదు. ఆ డబ్బులతో దీన్ని సినిమాకి తీసుకెళ్లాడు. చెప్పేసు. అవునయ్య గారు, కార్నర్ సీట్ లో కూర్చోపెట్టి కటకటాల రుద్రయ్య సినిమా చూపించాడు. నా ఏల్ది ఇంత పని చేసావేంట్రా? నువ్వు ఇచ్చిన సార్ అదే చేత్తో 3000 ఇవ్వండి సార్. మూలను కూర్చొని ముత్యాల ముగ్గు వేసుకుంటాం. కంఠమానంది అందం, చలాయించు సొంతం, బల్బలే ఉంది